నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్ కలకత్తా హర్రర్. కలకత్తాలో ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఉదంతం విషాద సంఘటన, సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంఘటన, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన సంఘటన, హృదయ విదారకరమైన ఘటన. దాదాపు ఒక మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ అని చెప్పచ్చు, ప్రస్తుతానికి ఒక్కళ్ళే అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు హడావుడిగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఒక అతన్ని స్కేప్ గోట్ చేశారనే చెప్పచ్చు పూర్తిగా ఈ కేసులో. అతను కూడా అరెస్ట్ అయిన గంటకే నన్ను ఉరి తీసినా పర్వాలేదు అంటాం, మద్యం మైకంలో మత్తులో నేను ఇట్లాంటి పని చేశానని చెప్పటం, ఇదంతా కూడా ప్రభుత్వం అల్లుతున్న ఒక కథ కింద తెలుస్తుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే దాదాపు ఈ ఆసుపత్రిలో జరిగిన లేదా ఈ కాలేజీలో జరిగిన ఈ రేపు ఉదంతం ఇంతకు ముందు కూడా ఇలాంటిదే ఒకటి 2020 మేలో జరిగింది ఒక 25 సంవత్సరాల యువత మీద. అయితే ఆ ఇన్సిడెంటు అప్పుడు బయటకు రానియకుండా చేశారు, ఎందుకంటే ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, సైకోసిస్ డిప్రెషను అని చెప్పి ఆ కేసును క్లోజ్ చేశారు. దాదాపు మళ్ళీ ఇదే ఘటన, నిర్భయ లాంటి ఘటన ఇక్కడ జరిగాక కూడా ఆర్జీ కర్ర ఆసుపత్రిలో కాలేజీలో జరిగాక కూడా దీన్ని కూడా అసలు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం చూసుకుంటే ఈ కేసును కూడా అసలు ఎట్లా క్లోజ్ చేద్దాం అనుకుంది మమతా ప్రభుత్వం. ఏం జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ దాదాపు తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగినట్టుగా తెలుస్తోంది. బయటికి మాత్రం ఉదయం 11:30కి ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చాక మొట్టమొదట ప్రిన్సిపల్ ఆయన అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగింది. ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగాక కూడా దాదాపు ఈ కేసును కూడా 2020లో జరిగిన ఆ కేసుతో పోలుస్తూ సైకోసిస్ కారణం అంటూ కూడా చెప్పి ఆ ప్రిన్సిపల్ ఆ కేసుని క్లోజ్ చేద్దామన్న ప్రయత్నంలో ఒక అడుగు ముందుకేశారు. కానీ ఎప్పుడైతే స్టూడెంట్స్ నుంచి అంతా కూడా ప్రొటెస్టులు చూశారో, అంతేకాకుండా ఈ కేసు పోలీసులకు అప్పచెప్పాల్సి వచ్చింది. అంతకుముందు అసలు పోస్ట్ మార్టం కూడా లేకుండా ఆత్మహత్య కింద చిత్రీకరిద్దాం అనుకున్న వాళ్ళ ప్రయత్నం విఫలమైంది. పోస్ట్ మార్టంకి బాడీని పంపించాల్సి వచ్చింది. పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్స్ అంతా కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. పోస్ట్ మార్టంలో భయంకరమైన నిజాలు బయటపడినాయి. దాదాపు అమ్మాయి బాడీ నుంచి కానీ లేదంటే ఇంజరీస్ ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా 150 గ్రామ్స్ సిమెన్ అమ్మాయి బాడీలో ఉన్నట్టుగా తెలుస్తుంది, అంటే ఖచ్చితంగా రేప్ జరిగినట్టుగా. ఆ అమ్మాయి బ్లీడింగ్ ఐస్, కంటి నుంచి రక్తం కారుతున్నట్టుగా, మల్టిపుల్ ఇంజరీస్ కూడా ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్టు తెలిపింది. అంతేకాకుండా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ రేప్ జరిగే ముందు రోజు అమ్మాయి కారును కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దానికి ఏమైనా సంబంధం ఉందా? అది ఒక టీఎంసీ ఎమ్మెల్యేకి ఎంపీకి సంబంధించింది. సో ఆ కాలేజీ కూడా ఆ టీఎంసీ ఎంపీ వాళ్ళ బంధువులంతా కూడా అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఈ కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నామన్న మమతా బెనర్జీ చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ వాళ్ళని ఎంతవరకు శిక్ష పడేట్టు చేస్తుంది వాళ్ళకి, ఇదంతా కూడా కాలయాపన కోసమేనా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తున్నాయి. ఈ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ మీద కూడా అంతకుముందు చాలా ఆరోపణలు వచ్చినాయి. అంతా కూడా ఆరోపణలు వస్తే ఆయన కూడా ఈ సందీప్ ఘోష్ కూడా ఈ ఇన్సిడెంట్ జరగగానే మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ లేదా అక్కడ విద్యార్థులు ఉద్యమం చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా మేము 24 గంటలు కూడా స్టూడెంట్స్కి బందోబస్తు ఇవ్వలేము కదా, సెమినార్ రూముల్లో అర్ధరాత్రి వెళ్తే మేమేం చేస్తాము, ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి అర్ధరాత్రి అనేది మీరు చెప్పాలి కానీ అంటూ కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడడము. అట్లాగే ఒక రాజకీయ నాయకుడు వచ్చి సీసీటీవీ కెమెరాలు అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే అక్కడ అమ్మాయిలంతా బట్టలు మార్చుకుంటూ ఉంటారు, అందుకే సీసీటీవీ పెట్టలేదు. సెమినార్ రూమ్లో సీసీటీవీ పెట్టకపోవటానికి కారణం అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ ఉంటారు, అందుకే పెట్టలేదంటూ ఒక రాజకీయ నాయకుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు మాట్లాడేది. అంతా ఎక్కడికి వెళ్తున్నారు అనేది, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. క్లియర్ కట్గా అయితే మాత్రం ఆ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ కూడా ఎప్పుడైతే దేశవ్యాప్తంగా
మిగతా మెడికల్ కాలేజెస్ నుంచి కూడా ప్రొటెస్టులు మొదలైనయో జస్టిస్ ఫర్ నిర్భయ లాగే ఈ అమ్మాయికి జస్టిస్ కావాలంటూ కూడా డాక్టర్లు సమ్మెలోకి దిగారో, మమతా బెనర్జీ హడావిడిగా వచ్చి ప్రిన్సిపల్ని సందీప్ ఘోష్ని వేరే కాలేజీకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ప్రమోషన్ కింద చెప్పొచ్చు మనం. ఎందుకంటే అసలు ఎందుకు ఒక 6 గంటల్లోనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్గా ఆయన్ని ప్రమోషన్ ఇచ్చినట్టే చెప్పచ్చు. అక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఎంతసేపటికి కేసుని సిబిఐకి అప్పగించాలంటే సిబిఐ అక్కర్లేదు, మా రాష్ట్ర పోలీసులు సిఐడీలు చూసుకుంటారు, సిబిఐ ఇక్కడ కేసులు సాల్వ్ చేయలేదు అంటూ కూడా ఆమె సిబిఐకి కేసుని హ్యాండ్ ఓవర్ చేయకుండా నెట్టివేయడానికి ప్రయత్నిస్తోంది మమతా బెనర్జీ. మమతా బెనర్జీ వాళ్ళు ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ను కూడా నేషనల్ మెడికల్ కాలేజీకి పెద్ద ర్యాంక్లో పంపించినప్పటికీ కూడా అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా ఆయన్ని అక్కడ వెనక్కి గో బ్యాక్ అంటూ కూడా స్లోగన్స్, గేట్ తలుపులు కూడా వేసేశారు. మంగళవారం నాడు సందీప్ ఘోష్ని రావడానికి వీలు లేదని. ఆ సందీప్ ఘోష్తో వెళ్ళిన టీఎంసీ ఎమ్మెల్యే జావేద్ ఖాన్ను కూడా గో బ్యాక్ అన్నారు. వెస్ట్ బెంగాల్లో అసలు జరుగుతున్న దోపిడీలు, దారుణాలకి అంతం లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పక్కన స్లైడ్లో పెడతాను. రేషన్ కార్డు స్కామ్ది. రేషన్ కార్డ్స్ అక్కడ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది, అక్కడ మీనా బేగం పేరు, భర్త పేరు నైట్ రైడర్స్ కలకత్తా అని ఉంటుంది రేషన్ కార్డు మీద. మీకు పెడతాను చూడండి పక్కన స్లైడ్లో. సో ఈ రకంగా కూడా ఇల్లీగల్ రేషన్ కార్డ్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, దొంగ ఓట్లు, కరప్షను, ఎక్కడా కూడా అంటే ప్రజలు ప్రశాంతంగా రోడ్ల మీద తిరగటానికి లేదు. వేరే పార్టీల వాళ్ళు కానీ, వేరే కార్యకర్తలు, వేరే రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళందరూ, అట్లాగే మహిళలకి రక్షణ లేదు. సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు చూసాము. ప్రస్తుతం ఈ విద్యార్థులు కూడా చూస్తున్నాం. ఈమె ఏమి సందేశం ఇద్దాం అనుకుంటోంది మమతా బెనర్జీ. అట్లాగే అక్కడి నుంచి ఎప్పుడు రాజ్యసభలో మాట్లాడుతూ, లోక్సభలో మాట్లాడుతున్న మొహమ్మోత్రా వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ఒక నేషనల్ మీడియా ఛానల్కి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ భార్య కూడా ఈ మధ్య రాజ్యసభకి ఎన్నికైంది. వీళ్ళందరూ, సాగరికా ఘోష్, వీళ్ళందరూ కూడా మహిళల మీద జరుగుతున్న ఈ దాడుల మీద, ఇలాంటి వాటి మీద ఎందుకు నోరు విప్పరు? అంతేకాకుండా కాంగ్రెస్ కూటమి ఈ నాయకులందరూ కూడా ఎందుకు ఖండించరు? ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన విషయం, ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన విషయమే. మమతా బెనర్జీ సందీప్ ఘోష్ని ఎందుకు కవర్ చేయడానికి ప్రయత్నిస్తోంది? ఎందుకు ఇమీడియట్గా సస్పెండ్ చేయలేదు? అంతేకాకుండా ఒక వ్యక్తినే ఇతనే చేశాడు రేపు అని చెప్పి ఒక స్కేప్ గోట్ని ఎందుకు పెట్టిందో అక్కడ 3-4 పేర్లు వినబడుతున్నాయి. ఆ 3-4 కూడా ఒక మతానికి చెందిన వ్యక్తులుగా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి లేదా ముందస్తు చర్యగా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు? సో వీటన్నిటికీ మమతా బెనర్జీ సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. సందీప్ ఘోష్ మీద, ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.